ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 128వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. 128వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, కీర్తనాకారుడు అయినటువంటి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానము, ఈ ప్రశస్తమైనటువంటి వాగ్దానము ఆయన నమ్మినటువంటి బిడ్డలకు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మరి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడని ఈ యొక్క మాటల్లో అర్థాలను మనం అర్థం చేసుకోగలం. మరి పై భాగంలో మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మరి ఆశీర్వాదకరమైనటువంటి ధన్యతలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 128వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. నిశ్చయముగా, మరి అక్కడ సందేహమే లేదు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. మరి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాగ్దానాన్ని పొందుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలేనుడును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంటే మరి కలిగేటువంటి దీవెనలు ఈ రీతిగా ఉంటున్నాయి. ఫలించేటువంటి వారిగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఒలీవ మొక్కల వలె మరి నీ యొక్క పిల్లలు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవాలన్నీ పొందుకుని ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచినటువంటి వ్యక్తిగా దావీదు ఉంటున్నాడు. మరి ఆయన ధన్యుడుగా మరి ఎంచబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దావీదు వలె ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే, ఆయన యందు విశ్వాసమించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ఒకవేళ నీ జీవితంలో నాకు ఆశీర్వాదాలు లేవే, నేను ఆశీర్వదింపబడలేదే అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నాము. మరి దానికి కారణము, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన త్రోవల్లో నడవకుండా, ఆయన మార్గాల్లో ప్రయాణించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంతకంతకు ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ చేయి విడిచేటువంటి దేవుడు కాదు. దావీదును ఎంతగానో హెచ్చించాడు, దావీదును ఎంతగానో ఆశీర్వదించాడు. దావీదు మరి దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి విశ్వాసం ఉంచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారిగా మరి దావీదు ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరి అలాంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలి అని అంటే, ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో, ఆయన మార్గాల్లో,
ఆయన యందు విశ్వాసం ఉంచి మనము జీవించినప్పుడు అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుడు మార్చినగాక. ఆమేన్.